సత్యం సుందరం ఛానల్ శ్రోతలకు ఎలాన్ మస్క్కు ఎర్రతివాచి పరుస్తున్న భారతదేశం. ఎలాన్ మస్క్ టెస్లా బ్యాటరీ కారు గురించి వినని వారు ఎవరూ ఉండరు. ఈ టెస్లా కారు భారతదేశంలో మొట్టమొదటి తయారీ కేంద్రాన్ని గుజరాత్లో వచ్చే సంవత్సరంలో పెట్టబోతున్నట్లుగా అనేక వార్తలు వినడం జరుగుతూ ఉంది. అమెరికన్ ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ టెస్లా CEO ఎలాన్ మస్క్కు ఈ నెలాఖరులో ప్రధానమంత్రి మోదీని కలుసేందుకు భారత్ వస్తున్నారని, టెస్లా కార్ల తయారీ పెట్టుబడి గురించి ప్రకటించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు వల్ల తెలుస్తుంది. ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22వ తేదీన ఇతర కంపెనీ ఎగ్జిక్యూటివ్స్తో కలిసి వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం జూన్లో మిస్టర్ మస్క్ శ్రీ మోడీ గారిని అమెరికా పర్యటనలో కలుసుకోవడం జరిగింది. శ్రీ మోడీ గారు కూడా ఎలాన్ మస్క్ తనపై అత్యంత ప్రేమను వ్యక్తం చేశారని అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. భారత్లో దిగుమతి సుంకాలు అన్ని పెద్ద దేశాల కంటే ఎక్కువని, 2022లో భారతదేశంలో టెస్లా వాహనాలకు దిగుమతి సుంకం తగ్గించాలని ఆయన కోరారు. మరియు తన కార్లను విక్రయించడానికి, సేవ చేయడానికి అనుమతి ఇస్తే తప్పకుండా టెస్లా కార్లను తయారు చేసే పరిశ్రమను భారతదేశంలో పెడతానని ఆయన తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం టెస్లా కార్లు భారతదేశంలో తయారీకి అనువైనటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని తీసుకువచ్చింది. అందుకు అనుగుణంగా ఈ కొత్త పాలసీలో ట్యాక్సులు తగ్గించడం జరిగింది. కంపెనీలు 4,150 కోట్ల రూపాయలు అంటే $500 మిలియన్ పెట్టుబడి 3 సంవత్సరాల్లో పెట్టినట్లయితే వారికి కార్ల పరిశ్రమ పెట్టడానికి అనుమతి వస్తుంది. ఇలాంటి ఈవీలకు దిగుమతి సుంకం తగ్గింపు $35,000 అంతకంటే ధర ఎక్కువ ఉన్న కార్లకు ఏడాదికి 8,000 కార్ల వరకు దిగుమతి చేసుకోవచ్చు. ఆ కార్లకు 15% మాత్రమే దిగుమతి సుంకం ఉంటుంది. ఈ ఈవీలు దేశీయంగా 3 ఏళ్లలో 25%, 5 ఏళ్లలో 50% విడిభాగాల భారతదేశంలోనే కొనుగోలు చేయాలి. వారు ఉత్పత్తి చేసే కార్లకు లెక్క ప్రకారం కస్టమ్ డ్యూటీ కూడా తగ్గించబడుతుంది. ఈ నూతన ఈవీ పాలసీ వల్ల దేశీయంగా కార్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు లాభపడతాయి. ఇదే మన మేక్ ఇన్ ఇండియా పాలసీకి అనుగుణంగా ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించి శ్రీ పీయూష్ గోయల్కు ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన ఈవీ ఉత్పత్తి కేంద్రం గురించి మాట్లాడుతూ, ఎలాన్ మస్క్ భారతదేశంలో ఉన్న నిపుణుడైన పనివారు, తక్కువ ఉత్పత్తి ఖర్చులు ఎలాన్ మస్క్ను ఆకర్షించాయి. ఇంకా చైనా తయారు చేస్తున్నటువంటి ఈవీలపై కూడా మన దేశంలో తయారు కాబోతున్న టాటా టెస్లా ఈవీలు తగినంత ప్రభావం చూపవచ్చని అన్నారు. ఈరోజు భారతదేశం ఈవీ కార్ల తయారీలో ముందంజ వేస్తున్నది. అందుకే టెస్లా వంటి పరిశ్రమ భారతదేశంపైకి ఆసక్తి చూపిస్తూ ఉంది. ఎలాన్ మస్క్ మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిశ్రమ ప్రారంభిస్తారో ఇప్పటి వరకు తెలియదు. మేము భారతదేశవాసులం, మా దేశం గురించే మాట్లాడతామని ఆయన అన్నారు. ఎలాన్ మస్క్ చెబుతున్న దాని ప్రకారం ఈ ఈవీ ప్లాంట్ ఒక జాయింట్ వెంచర్ అని, అది RIL రిలయన్స్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ వారికి ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు వారు $2 మిలియన్ కేటాయించినట్లుగా కూడా చెప్పడం జరిగింది. తయారైన కార్ల రవాణాకు నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రాలంటే మహారాష్ట్ర, గుజరాత్, చెన్నై, తెలంగాణ రాష్ట్రాలు అయితే బాగుంటుందని అనుకుంటూ ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో నౌకాశ్రయాలు ఉండటం చేత ఆ రాష్ట్రాలు అయితే బాగుంటుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే టెస్లాకు చెందిన కొంతమంది సీనియర్ అధికారులు భారతదేశం వచ్చి ఈ ఈవీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయం చేస్తారు. ఇంకా RILతోనూ ఇతర పరిశ్రమలకు పెద్దలతోనూ కూడా కలిసి భాగస్వామి నిర్ణయం చేస్తారు. మరి ఈ టెస్లా ఈవీ కార్ల పరిశ్రమ వల్ల భారతదేశానికి ఏం లాభం వస్తుందని అనుకుంటున్నారు? ఈ పరిశ్రమ వల్ల భారతదేశపు ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.
5 సంవత్సరాల్లో $30 బిలియన్ల పెట్టుబడి భారతదేశానికి వస్తుంది. మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా లోకల్గా విడి భాగాలు తయారు చేసే అనేక పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. టెస్లా వంటి పరిశ్రమలు రావడం వల్ల యువకుల్లో, కార్మికుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి. నేడు ప్రపంచ పర్యావరణాన్ని వాహనాల్లో వచ్చేటువంటి కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి, కానీ ఈవీ కార్ల వల్ల ఆ ప్రమాదం లేదు. అంతర్జాతీయంగా భారతదేశానికి అనేక వినియోగదారులు, పరిశ్రమదారులతో సంబంధాలు ఏర్పడతాయి, ముఖ్యంగా ఈవీ తయారీదారులతో. రానున్న సంవత్సరాల్లో భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా చిన్న కార్ల పరిశ్రమను కూడా పెట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.